హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రుల ఆత్మగౌరవం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా తెలుగువాడి ఉనికిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆ మహనీయునైన ఇవే మా ఘన నివాళులంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, అభిమానులు, టీడీపీ శ్రేణులు ఇలా ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్కు నివాళులర్పిస్తున్నారు. తెలుగు భాషకు తెలుగు వారిలో ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. నటుడుగా ప్రస్థానం మొదలైనప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమను ఏలిన అనంతరం ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వారి సమస్య తీరుస్తూ ఎంతకుముందు ఆరాధ్యమైన మారారు. ఆయన మరణించిన కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆయనను తలుచుకుంటున్నామంటూ ఆయన సాధించిన విజయాలే చేసిన మంచి అలాంటిది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలారా రండి, ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందామని, ఎన్టీఆర్కు అసలైన నివాళి అర్పించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అణిచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికి దక్కని భద్రతతో తెలుగు నేల అల్లాడుతున్న ఈవేళ తిరిగి రామరాజ్య స్థాపనను ఎన్టీఆర్ స్ఫూర్తిగా మనమందరం కదిలిరా, అందుకే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా నేను రా కదిలిరా అని పిలుపునిచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకే ఒక జీవితం, రెండు తిరుగులేని చరిత్రలు, కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతు బిడ్డ సాధించిన విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు. రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది, తెలుగు జాతికి తరతరాలుగా సరిపడ ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అమితమైన సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే మన కర్తవ్యం కావాలి అని టీడీపీ అధినేత ట్వీట్ చేశారు.